ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ద బాయ్ సెల్డమ్ అటెండ్స్ ద క్లాసెస్. హియర్ ద వర్డ్ సెల్డమ్ ఇండికేట్స్. సెల్డమ్ అనేది దేన్ని సూచిస్తుంది? ఆ బాలుడు చాలా అరుదుగా తరగతులకు హాజరవుతాడు అనేది సెంటెన్స్. ఇక్కడ సెల్డమ్ అంటే అర్థం చాలా అరుదుగా క్లాసులకు హాజరవుతాడు, అంటే హాజరవుతాడు అనే దాన్ని మోడిఫై చేస్తున్నది. ఓకే, ఎంత తరచుగా హాజరవుతున్నాడు? చాలా అరుదుగా అనే అర్థం వస్తుంది. వర్బ్ను మోడిఫై చేసేదాన్ని అడ్వర్బ్ అంటాం. ఓకే, ఇక్కడ సెల్డమ్, ఆల్వేస్, నెవర్, యూజువల్లీ, ఆఫెన్ ఇటువంటి పదాలన్నీ కూడా ఎంత తరచుగా హాజరవుతున్నాడు అనే వాటిని తెలియజేస్తాయి కాబట్టి అవి ఫ్రీక్వెన్సీని తెలియజేస్తాయి. సెల్డమ్ అనేది ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎన్నిసార్లు జరిగింది, ఎంత తరచుగా జరిగింది అని తెలియజేసే పదం ఫ్రీక్వెన్సీ. ఇదే మన ఆన్సర్. ద ఫార్మర్ లివ్స్ డాష్ తాండూర్ డాష్ తెలంగాణ. ఇక్కడ ఫార్మర్ నివసిస్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? తాండూర్, తెలంగాణ. తెలంగాణ అనేది చాలా పెద్దది, ఒక స్టేట్. అది మనం పెద్దవాటి ముందు, పెద్ద స్థలాల ముందు ఇన్ ఉపయోగించాలి. ఇన్ తెలంగాణ అనాలి. ఇక్కడ తాండూర్ అనేది చిన్న ప్లేస్, తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు. సో చిన్న వాటి ముందు మనం ఎటు ఉపయోగించాలి. ఓకే, చూడండి, మూడవ ఆప్షన్లో ఉన్నది. ఇది ఆన్సర్. రీడ్ ద డైలాగ్. ఏ, హౌ ఇస్ ద వెదర్? వాతావరణం ఎలా ఉంది? ఇట్స్ నౌ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. మనకు ఇవ్వబడిన సెంటెన్స్లో క్యాట్స్ అండ్ డాగ్స్ యొక్క మీనింగ్ అడగడం జరిగింది. క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది ఒక ఫేమస్ ఇడియం. దీని యొక్క అర్థం కుండపోత వర్షం, భారీ వర్షం అని అర్థం. చూడండి, రైనింగ్ లైట్లీ అంటే తేలికపాటి వర్షం, చిరుజల్లులు పడడాన్ని రైనింగ్ లైట్లీ అనాలి. ఇది కాదు, రైనింగ్ హెవీలీ, కుండపోత వర్షం. ఇదే మన ఆన్సర్. ఐ హ్యావెంట్ టేకెన్ ద ఫైనల్ డిసిజన్ యాజ్ ద మ్యాటర్ రిక్వైర్స్ కాన్సిడరేషన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. నేను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు, ఇంకా మరింత ఆలోచన చేయవలసి ఉన్నది అని అర్థం. ఇక్కడ చూడండి, మరింత అనే అర్థం వచ్చే పదం ఏది? ఫర్దర్, ఫార్తర్, ఫిర్తర్, ఫర్తర్. అది వాస్తవానికి నేను ప్రొనౌన్స్ చేయడం జరిగింది, కానీ ఈ పదం సరైనది కాదు. ఇక్కడ ఈ రావాలి. ఈ పదం ఇంగ్లీష్లో లేదు, ఇది కూడా లేదు. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే ఇచ్చారు. సో ఇచ్చిన 2, 3, 4 ఆప్షన్స్ ఇన్కరెక్ట్గా ఉన్నవి. సరైన ఆన్సర్ ఇంకను, మరింత అనే అర్థం వచ్చే పదం ఫర్దర్. ద కంటెస్టెంట్స్ హ్యాస్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఎలెక్టెడ్. ఆ పోటీదారుడు కావడానికి ఉన్న అవకాశాల గురించి ఇవ్వబడింది సెంటెన్స్. హియర్ ద వర్డ్ లిటిల్ మీన్స్. ఇచ్చిన సెంటెన్స్లో లిటిల్ యొక్క అర్థం అడిగారు. చూడండి, మనకు ఇంగ్లీష్లో లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్ అనే 3 పదాలు ఉన్నవి. ఇక్కడ లిటిల్ అంటే ఏమీ లేవు అని అర్థం. ఇది నెగటివ్ వర్డ్. ఏ లిటిల్ అంటే చాలా కొద్దిగా ఉన్నవి అని అర్థం. ఇది పాజిటివ్ వర్డ్. ద లిటిల్ అంటే ఉన్న మొత్తం అవకాశాలు అని అర్థం. ఇది కూడా పాజిటివ్ వర్డ్. మనకిచ్చింది లిటిల్, ఆల్మోస్ట్ నో, ఏమీ లేవు అని అర్థం. ఓకే, ఆ కంటెస్టెంట్స్ ఎన్నిక కావడానికి అవకాశాలు దాదాపు లేవు అని అర్థం వచ్చే సెంటెన్స్ ఇది. చూడండి, లాట్ ఆఫ్ చాలా కాదు, సమ్ కొంత, ఇది కూడా కాదు, ప్రాక్టికల్లీ నో. ఇదే మన ఆన్సర్. లిటిల్ అంటే ప్రాక్టికల్లీ నో అని అర్థం. ఏ ఫ్యూ అంటే కొంత, కొన్ని అని అర్థం. ఇది కూడా ఏ లిటిల్ లాగా అవకాశం వస్తుంది, పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. మనకిచ్చింది ఆల్మోస్ట్ నెగటివ్ సెంటెన్స్. సో ఆన్సర్ ప్రాక్టికల్లీ నో. రీడ్ ద సెంటెన్సెస్. ఇవ్వబడిన సెంటెన్సెస్ చదివి వాటిని సరైన క్రమంలో అమర్చాలి. చూడండి, ద ఫ్యూరియస్ లయన్ డిమాండెడ్ టు బి టేకెన్ టు హిజ్ రైవల్. ఆ కోపంగా ఉన్న సింహం డిమాండ్ చేసింది తనని తన ప్రత్యర్థి దగ్గరికి తీసుకెళ్ళమని. ద ర్యాబిట్ లెడ్ హిమ్ టు ఏ వెల్. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. క్లెయిమింగ్ ద అదర్ లయన్ లివ్డ్ దేర్. అక్కడ ఇంకొక సింహం ఉంది అని చూపెట్టింది. వన్ డే ఏ క్లెవర్ ర్యాబిట్ వాస్ సెంట్ టు ద లయన్. ఒకరోజు ఒక తెలివైన కుందేలుని సింహం దగ్గరికి పంపించారు. ఆన్ హిజ్ వే ద ర్యాబిట్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఆ దారిలో కుందేలు ఒక ఉపాయం ఆలోచించింది. అండ్ టోల్డ్ ద లయన్ ఆఫ్ అనదర్ స్ట్రాంగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్. నీకంటే ఇంకో పెద్ద బలమైన సింహం ఉందని చెప్పింది. డి చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ పవర్ఫుల్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ వాస్ ఫెడ్ వన్ యానిమల్ ఈచ్ డే టు అవాయిడ్ హంటింగ్ టూ మెనీ ఎట్ వన్స్. ఒకనొకప్పుడు ఒక అడవిలో ఉన్న సింహానికి ప్రతిరోజు ఒక జంతువు ఆహారంగా వెళ్ళేది. అది దాడి చేస్తే ఒకేసారి చాలా జంతువులు చంపేస్తుంది కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం
జంతువులను ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాయి. ఇది మనకి ఇవ్వబడిన 4 సెంటెన్సెస్. ఇందులో మొదటి సెంటెన్సెస్ వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ ఏ లయన్ అని చెప్తాం కదా, ఇది అవుతుంది. ఓకే, చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 1వ ఆప్షన్లో డి ఉన్నది, 4వ ఆప్షన్లో డి ఉన్నది. మనకు 2, 3 ఆప్షన్స్తో పని లేదు. తర్వాత సెంటెన్స్ ఒకరోజు సింహం దగ్గరికి కుందేలును పంపించారు అంటే బి అవుతుంది. సో 1వ ఆప్షన్లో మనకు డిబి ఉంది. తర్వాత వెళ్తున్నప్పుడు కుందేలు ఒక ప్లాన్ ఆలోచించిన తర్వాత సి అవుతుంది. చూడండి డిబిసిఏ, ఇదే మన ఆన్సర్. ద మెయిన్ రీజన్ ఫర్ సచ్ సాడ్ రిజల్ట్స్ డాష్ ద ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ హార్డ్ వర్క్. ఆ బాధాకర ఫలితాలకు ప్రధానమైన కారణం డిసిప్లిన్ హార్డ్ వర్క్ లేకపోవడమే అనేది ప్రశ్న. చూడండి ఇక్కడ మనకు బ్లాంక్లో హెల్పింగ్ వర్బ్ పూరించాల్సి ఉన్నది. ఇక్కడ ఒక విషయం గ్రహించండి, ద మెయిన్ రీజన్ ఫర్ సచ్ సాడ్ రిజల్ట్స్, ఆ బాధాకరమైన ఫలితాలకు కారణం. ఓకే, ఇక్కడ ద మెయిన్ రీజన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్ నెంబర్, ఇక్కడ రిజల్ట్స్ ఉంది కదా ప్లూరల్ నెంబర్ అవుతుంది అనుకోవద్దు. ఇక్కడ ఇది కేవలం ప్రిపోజిషనల్ ప్రేజ్ ఫర్ సచ్ సాడ్ రిజల్ట్స్, అటువంటి బాధాకరమైన ఫలితాలకు అనే అర్థంలో ఇది ఉపయోగించబడింది. కానీ అసలైన సబ్జెక్ట్ ద మెయిన్ రీజన్ అనేది ఇది సింగులర్ నెంబర్ కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వాస్ అనేది సరైన సమాధానం. ఇక్కడ వర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఇన్కరెక్ట్ అవుతుంది. సో మన ఆన్సర్ వాస్. ఐడెంటిఫై ద పార్ట్ విత్ యాన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇవ్వబడిన సెంటెన్స్లో ఒక పొరపాటు ఉన్నది. చూడండి, ద న్యూస్ దట్ ఐ హ్యావ్ హియర్డ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ద న్యూస్ అంటే ఆ వార్త సరిగ్గానే ఉన్నది. దట్ ఐ హ్యావ్ హియర్డ్ నేను విన్నది, ఇది కూడా ఓకే. ఆర్ వెరీ అని ఉన్నది కదా, ఇక్కడ ఇది పొరపాటు. ఎందుకంటే ద న్యూస్ ఐ హ్యావ్ హియర్డ్ నేను విన్న వార్త అనేది సింగులర్ నెంబర్. ఇక్కడ న్యూస్ అనేది ప్లూరల్ ఫామ్ అయినప్పటికీ అంటే చివరిలో ఎస్ ఉన్నప్పటికీ కూడా అది సింగులర్ నౌన్. న్యూస్, డయాబెటీస్, మ్యాథమెటిక్స్, బిలియర్డ్స్, మమ్స్ ఇటువంటివన్నీ చూడడానికి బహువచనంలో ఆగుపిస్తాయి, కానీ అవి సింగులర్ నెంబర్స్. వీటి తర్వాత ఉపయోగించాల్సింది సింగులర్ నెంబర్ హెల్పింగ్ వర్బ్. అంటే ఇక్కడ రావాల్సింది ఈజ్ రావాలి, ఆర్ అని ఇచ్చారు. సో సి ఈజ్ రైట్ ఆన్సర్. జీవన్ సెడ్ ఐ హ్యావ్ రెడ్ దిస్ బుక్, చూస్ ద కరెక్ట్లీ రిపోర్టెడ్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఆప్షన్స్ చూసే ముందు మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుదాం. చూడండి, జీవన్ సెడ్లో సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అంటారు. ఈ లోపల ఉన్న వర్బ్ని రిపోర్టెడ్ వర్బ్ అంటారు. ఓకే, ఇది రిపోర్టింగ్, ఇది రిపోర్టెడ్. రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అనేది పాస్ట్ టెన్స్గా ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాలో ఉన్న సెంటెన్స్ యొక్క టెన్స్ మార్చాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. జీవన్ సెడ్ అని ఉంది కదా, ఈ కామాలు తొలగించినప్పుడు మనం దట్ అనేది రాయాలి. ఓకే, జీవన్ సెడ్ దట్. ఇక్కడ ఐ ఉన్నప్పుడు ఐ ఉన్నా వి ఉన్నా మనం సబ్జెక్ట్ దగ్గరికి పోవాలి. ఇక్కడ జీవన్ ఉన్నాడు కదా అంటే అబ్బాయి, సో ఇక్కడ అబ్బాయికి తగిన ప్రొనౌన్ హీ రాయాలి. ఓకే, జీవన్ సెడ్ దట్ హీ, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. హ్యావ్ రెడ్ అనేది హ్యాడ్ రెడ్ అవుతుంది. ఓకే, జీవన్ సెడ్ దట్ ఈ హ్యాడ్ రెడ్. మనం డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కు మారుస్తున్నప్పుడు దిస్ అనేది దట్గా మార్చాలి. ఓకే, అంటే దిస్ బుక్ అనేది దట్ బుక్ అవుతుంది. ఇప్పుడు మనకు సమాధానం ఏమవుతుంది, జీవన్ సెడ్ దట్ ఈ హ్యాడ్ రెడ్ దట్ బుక్ అవుతుంది. ఓకే, చూడండి ఆప్షన్, జీవన్ సెడ్ దట్ ఈ హ్యాడ్ రెడ్ దట్ బుక్, ఇది సరైన ఆన్సర్. సుమధురి సింగ్స్ మెలోడియస్లీ డాష్ క్వశ్చన్ మార్క్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మనకి ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన ప్రశ్న. గమనించండి, సుమధురి సింగ్స్ మెలోడియస్లీ, సుమధురి మధురంగా పాడుతుంది. ఇక్కడ కదా అని రావాలి, దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. సుమధురి మధురంగా పాడుతుంది కదా. అయితే క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదేంటిదంటే పాజిటివ్ స్టేట్మెంట్కి ట్యాగ్ నెగటివ్లో రావాలి, నెగటివ్ స్టేట్మెంట్స్కి పాజిటివ్లో రావాలి. మనకి ఇచ్చింది పాజిటివ్ స్టేట్మెంట్, ఇందులో నెగటివ్ వర్డ్స్ లేవు, నాట్ అని కూడా లేదు కాబట్టి మనకు పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నెగటివ్ రావాలి అంటే నాట్ అని రావాలి క్వశ్చన్ ట్యాగ్లో. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డజ్లో నాట్ లేదు, నెగటివ్ ట్యాగ్ కాదు ఇది, అది అవసరం లేదు. ఓకే, మనం ట్యాగ్ రాస్తున్నప్పుడు టెన్స్కి తగినట్టుగా రాయాలి. ఇది ప్రజెంట్ టెన్స్, V1 ఉన్నది ఇక్కడ, సింగ్ అనేది V1 కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్ ట్యాగే రాయాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చారు, డిడింట్ అని ఇచ్చారు, ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకు మిగిలినవి డజ్, డోంట్ అని మిగిలింది కదా. గమనించండి, సుమధురి అనేది సబ్జెక్టు,
థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. హీ, షీ, ఇట్, ఎనీ నేమ్. ఇక్కడ సుమధురి. వీటి తర్వాత మనం ఉపయోగించాల్సింది డజంట్ కానీ వాడాలి. డజ్ అని అనాలి, అంటే డూ అని వాడకూడదు. ఓకే, ఇక్కడ మనకు డజంట్ షీ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సుమధురి సింగ్స్ మెలోడియస్లీ. డజంట్ షీ అనేది సరైన సమాధానం. ద ఓల్డ్ మ్యాన్స్ వ్యాలెట్ డాష్ లాస్ట్ మంత్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఈ బ్లాంక్లో మనం సరైన ఆప్షన్ ఫిల్ చేయాలి. గమనించండి, మనకి ఇందులో ఒక కీవర్డ్ ఇవ్వడం జరిగింది, లాస్ట్ మంత్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఓకే, గతంలో జరిగిన పనులను పాస్ట్ టెన్స్లో తెలియజేయాలి. లాస్ట్ మంత్ అనేది కీవర్డ్. మనకు పాస్ట్ టెన్స్ కావాలి. చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈజ్ స్టోలెన్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇది అవసరం లేదు. హ్యావ్ బీయింగ్ స్టోలెన్ అనేది ఇది కూడా ప్రజెంట్ టెన్స్, ఇది కూడా అవసరం లేదు. మనం పరిశీలించాల్సింది వాస్ బీన్ స్టోలెన్, వాస్ స్టోలెన్. ఇక్కడ వాస్ బీన్ స్టోలెన్ అనే యూసేజ్ తప్పు. ఎందుకంటే బీన్ అనే పదాన్ని హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వీటితోనే ఉపయోగిస్తాం. హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్, ఈ విధంగా హ్యావ్ బీన్ అనాలి, కానీ వాస్ బీన్ అని అనకూడదు. ఇది కూడా తప్పు. సో మనకు మిగిలింది వాస్ స్టోలెన్. ద ఓల్డ్ మ్యాన్స్ వ్యాలెట్ వాస్ స్టోలెన్ లాస్ట్ మంత్. ఇది సరైన ఆప్షన్. ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీ ఫామ్ తర్వాత V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇదే మన ఆన్సర్. The sun had set, the fisherman had not returned home. Choose the appropriate simple sentence. ఇవ్వబడిన సెంటెన్స్కి మనం సింపుల్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఒకసారి మీనింగ్ చూడండి. ద సన్ హ్యాడ్ సెట్, సూర్యుడు అస్తమించాడు. ద ఫిషర్ మ్యాన్ హ్యాడ్ నాట్ రిటర్న్ హోమ్, ఇంటికి తిరిగి రాలేదు ఆ ఫిషర్ మ్యాన్. ఆప్షన్స్ గమనించండి. ద ఫిషర్ మ్యాన్ హ్యాడ్ నాట్ రిటర్న్డ్, ఇంటికి తిరిగి రాలేదు ఆ ఫిషర్ మ్యాన్. టిల్ సన్సెట్, సూర్యాస్తమయం వరకు. ఇది సరిగ్గా ఉన్నది. ఇదే మన ఆన్సర్. మిగిలిన ఆప్షన్స్ ఎందుకు ఇన్కరెక్టో చూద్దాం. ద సన్ హ్యాడ్ సెట్, దెన్ ఫిషర్ మ్యాన్ హ్యాడ్ రిటర్న్డ్ హోమ్. సూర్యుడు అస్తమించాడు, ఫిషర్ మ్యాన్ ఇంటికి వచ్చాడు అని ఉంది. అర్థం కలవట్లేదు, నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ద ఫిషర్ మ్యాన్ హ్యాడ్ రిటర్న్డ్, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చాడు అని ఉంది, కానీ మన దాంట్లో ఇంటికి రాలేదు అని ఇచ్చారు. ద ఫిషర్ మ్యాన్ హ్యాడ్ నాట్ రిటర్న్డ్ హోమ్, ఆ ఫిషర్ మ్యాన్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. యాజ్ ద సన్ హ్యాడ్ నాట్ ఎట్ సెట్, సూర్యుడు ఇంకా అస్తమించినందువల్ల అనే మీనింగ్ వస్తుంది. ఇది సరైన అర్థం కాదు. అంతేకాకుండా ఇక్కడ యాజ్ అనే కంజంక్షన్ వాడడం వల్ల ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అర్థం కూడా ఇన్కరెక్ట్గా ఉన్నది. ఇది అనవసరం. సో మన ఆన్సర్ ఆప్షన్ 1. ఇన్ ఓల్డెన్ డేస్ ద పీపుల్ బిలీవ్డ్ దట్ ద ఎర్త్ వాస్ డాష్. ప్రాచీన కాలంలో ప్రజలు విశ్వసించేవారు భూమి అనేది, ఇక్కడ ఏమి రావాలి చూడండి. స్టేషనరీ, 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 స్టేషనరీ. జాగ్రత్తగా గమనించండి. 1వ ఆప్షన్ 2వ ఆప్షన్లో ఇచ్చిన పదాలు ఇంగ్లీష్లో లేవు. అవి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చిన పదాలు. స్టేషనరీ, ఇక్కడ ఈఆర్వై ఉంది కదా, ఈఆర్వై ఉంటే అర్థం స్టేషనరీ సామాగ్రి అంటాం మనం. పెన్నులు, పెన్సిళ్ళు, బుక్స్ ఉండే బుక్ స్టాల్లో ఉండే ఐటమ్స్. ఓకే, స్టేషనరీ అంటే స్టెబిలిటీ, అంటే స్థిరంగా ఉండడం, కదలకుండా ఉండడం. ఏఆర్వై ఉంటుంది. ప్రాచీన కాలంలో ప్రజలు భూమి స్థిరంగా ఉంటుంది అని భావించేవారు అని అర్థం రావడానికి 4వ ఆప్షన్ సరైనది. ఓకే, స్టేషనరీ ఏఆర్వై ఉంటే కదలకుండా నిశ్చలంగా ఉండడం. ద గ్లోరీ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ ఆన్ ద వేన్. ఐడెంటిఫై ద సినానిమ్ ఫర్ ద వర్డ్ వేన్. వేన్ అనే పదానికి సినానిమ్ అడగడం జరిగింది. ఇచ్చిన సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ ఆన్ ద వేన్. ఆ రాజ్యం యొక్క వైభవం క్షీణిస్తుంది, తగ్గుముఖం పట్టింది అని అర్థం. వేన్ అంటే తగ్గడం. ఓకే, చూడండి ఆప్షన్స్. డిక్లైన్, తగ్గడం అనే అర్థం. ఇదే ఆన్సర్, పడిపోవడం, డిక్లైన్. అసెండెన్స్ అంటే పెరగడం, ఇది యాంటోనిమ్ అవుతుంది. మనల్ని అడిగింది సినానిమ్ అడిగారు. ఇంక్రీజ్ అంటే కూడా పెరగడం, ఎన్హాన్స్ అంటే కూడా పెరగడం. చూడండి 2, 3, 4 ఆప్షన్స్ యొక్క అర్థం గ్రో అంటే పెరగడం, అసెండెన్స్, ఇంక్రీజ్, ఎన్హాన్స్. ఇవి ఇచ్చిన వర్డ్ వేన్కు అవి యాంటోనిమ్స్ అవుతాయి. డిక్లైన్ అనేది మాత్రమే సినానిమ్ అవుతుంది, పడిపోవడం. వేన్ అంటే కూడా పడిపోవడం, తగ్గడం అని అర్థం. ద గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ ఏ ప్రాగ్మాటిక్ అప్రోచ్ టు ఎరాడికేట్ పావర్టీ. పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక ఆచరణాత్మక దృక్పథాన్ని ప్రభుత్వం అవలంబించాలి అనేది సెంటెన్స్ యొక్క అర్థం. చూడండి, చూస్ ద యాంటానిమ్ ఫర్ ద వర్డ్ ప్రాగ్మాటిక్. ప్రాగ్మాటిక్ మనం యాంటానిమ్ వ్యతిరేక పదం చూడాలి. ప్రాగ్మాటిక్ అంటే సిద్ధాంతాల కంటే కూడా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం అనే అర్థం వస్తుంది. ఓకే, లైవ్లీ చురుగ్గా ఉండడం, ఐడిల్ పని లేకుండా సోమరిపోతుగా ఉండడం, ఐడియలిస్టిక్ అంటే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి సిద్ధాంతాలకే ప్రియారిటీ ఇవ్వడం, ఇడియాటిక్ మూర్ఖత్వం,
మనం 4 ఆప్షన్స్ చూసాం కదా. ప్రాగ్మాటిక్ అంటేనేమో వాస్తవ పరిస్థితులకు దగ్గర ఉండడం, ఐడియలిస్టిక్ అంటేనేమో వాస్తవ పరిస్థితులను పక్కకు పెట్టి సిద్ధాంతాలకు విలువ ఇవ్వడం. సో ఐడియలిస్టిక్ అనేది ప్రాగ్మాటిక్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఇదే మన ఆన్సర్.